కనుక అలా క్రియలు మనం కనపరుచుకోవాలి. వాళ్ళు ఒకటంటే మనం నాలుగన్నట్టుగా ఉండకూడదనే లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. క్రియలు కనపరుచుకోవడం అంటే అదే. కానీ వాటిని కనపరుచుకోలేక లేదా ఆయనను ప్రేమించలేక మనం ఎంత ప్రయాసపడినా 24 గంటల మోకాలుని ప్రార్థన చేసినా మన ప్రయాస అంతా కూడా వ్యర్థము అంటూ దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా హృదయానుసారంగా మనం ఆయన మాటను అంగీకరించి ఆయన చిత్తంలో మనం బ్రతికినట్లయితే, ఆయన ఆజ్ఞని అనుసరించి మనం బ్రతికినట్లయితే మనము తండ్రి అయిన దేవుని కూడా ప్రేమించిన వారం అవుతాము. నన్ను ప్రేమిస్తే నా తండ్రిని కూడా ప్రేమించిన వాడు అవుతావు, ప్రేమించిన దానవు అవుతావని లేఖనముతుడు మనకు చక్కగా తెలియపరుస్తున్నది. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పారు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని ఇష్టాలు తెలుసుకొని దేవుని చిత్తంలో బ్రతకనికి ఆశ కలిగి ఉంటామో అప్పుడు దేవుడంట కూడా ఆ దేవుడు కూడా ఆ తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడైన దేవుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనము ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో మనఃపూర్వకంగా నిజముగా ప్రేమించినట్లయితే వారు కూడా వానికి నన్ను కనపరుచుకుందును. నన్ను ప్రేమించిన నా బిడ్డకు నన్ను నేను కూడా కనపరుచుకుంటానంటూ లేఖనం మనకు తెలియపరుస్తూ వస్తున్నది. చూడండి, దావీదు కీర్తనల గ్రంథంలో చూడండి ఒక మాట, 18వ అధ్యాయము 32వ వచనం మాట చదువున్నాం. 18:32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. ఇక్కడ భక్తుడు వ్రాయించినాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. ఈ యొక్క యథార్థ మార్గమున ఇందాక మాట్లాడుకున్నట్టు సౌలు రాజును చంపనీకి అవకాశం వచ్చిన చాలా మాటలు దావీదును చంపనీకి ప్రయత్నించిన ఈ సౌలు రాజు ఒక్కసారి దావీదు గారి చేతిలో చిక్కుతాడు. చంపనీకి అవకాశం వస్తుంది, కానీ ఒకేసారి వస్తుంది. ఆ ఒకేసారి ఆయన చంపలేదు. ఎందుకు చంపలేదు? 20 మాటలు ఆయన మీదికి చంపనీకి ప్రయత్నం చేసిన వ్యక్తి ఒక్కసారి అవకాశం వచ్చినప్పుడు మనమైతే ఈ లోక సంబంధమైన మనమైతే వదలం. 20 మాటలు చంపనీకి ప్రయత్నం చేసిన సౌలు రాజు ఒకేసారి దావీదు గారికి అవకాశం వచ్చింది, కానీ చంపలేదు. ఎందుకు ఇది చంపకుండా ఆగిపోయినాడంటే ఆయన యథార్థంగా దేవుడు నడిపించే వ్యక్తిగా, దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తిగా, దేవుని ధర్మశాస్త్రం అంతా చదివి మనసులో పెట్టుకున్న వ్యక్తిగా సత్యంలో బ్రతికేదానికి ఆయన సత్యంలో బ్రతకనికి ఆయన వాక్యాలన్నీ ఆయన సత్యంలో నడిపించినాడు. సత్యంలో నడిపించినవి కనుక సత్యంగా ఆలోచన చేసినాడు. అభిషేకం పొందిన వ్యక్తిని నేను చంపకూడదు, అది నాకు పాపం అన్నాడు. దేవుడు అభిషేకం పొందిన రాజుగా చేసిన, దేవుడు అభిషేకం పొందించిన రాజుగా ఉంచిన ఈ యొక్క సౌలు రాజును చంపుట నాకు పాపము అని ఆయన విడిచిపెట్టేసినాడు. కానీ అది తెలియపరిచినాడు. మళ్ళీ నాకు అవకాశం వచ్చినా నేను చంపలేదు, నన్ను ఎందుకు వెంబడించి నీవు చంపనీకి నన్ను వెతుకుతున్నావు, నేను చంపేవాడనైతే నిన్ను చంపేసిందును. నేను ఒక అభిషేకం పొందిన, ఒక దేవుడి అభిషేకం పొందుకున్న వాడిని చంపకూడదని నాకు ధర్మశాస్త్రం చదివిన వారికి నాకు తెలుసు. నన్ను సత్యంలో నడిపించే దేవుడు నాకు ఈ జ్ఞానము బుద్ధి నేర్పించినాడని ఒక చక్కని మాట ఆయన అక్కడ చెప్పగలిగినాడు. అదే మాట ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యథార్థ మార్గంలో దేవుని వాక్యం నడిపిస్తుంది, దేవుడు నడిపిస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన బిడ్డలముగా, ఆయన ఆస్తిగా, ఆయన కుమార్తెలముగా, కుమారులముగా సత్యంలో ఆలోచన చేసే జ్ఞానాన్ని ఇస్తాడు ప్రియుడా ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఆయనను నిజముగా ఆయనను ఆరాధించేవారు సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించినట్టుగా మనము కూడా ఆయనను ప్రేమించే వారిగా నిజముగా ఆత్మపూర్వకముగా మనం ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం ప్రియులారా.
చూడండి, అదే కీర్తన గ్రంథము 29వ అధ్యాయము ఒక మాట చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 29వ వచనము, సముద్రపు పొంగు అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు పాత నిబంధనలో వ్రాసినటువంటి ఒక గొప్ప మాట, సముద్రపు పొంగు అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. తరంగాలు ఉప్పొంగునప్పుడు లేక ఆ యొక్క సముద్రపు పొంగు, సముద్రాలు ఒక సకాలాన ఉండవు. అవి ఏమంటాము, ఆటుపోటులా లేక అలలు నిమ్మలంగా అయితే సముద్రము ఉండదు. అలలుగా విసిరి కొడుతూ ఉంటుంది. అలాగే అది పొంగు అణుచు దేవుడు ఆయన అంట. నిజంగా ఈ యొక్క సముద్రపు అలలను అణిచిన దేవుడుగా, అలాగే తరంగములు లేచినప్పుడు అణిచే దేవుడుగా మనము యేసుక్రీస్తు వారిలో మనము మనం చూస్తాము. శిష్యులు అలాగే ఆయన దోణి ఎక్కిపోతున్నప్పుడు విపరీతమైనటువంటి గాలివాన, విపరీతమైనటువంటి ఆ యొక్క సముద్రపు పొంగుతున్నట్టుగా ఆ పొంగిన నీరంతా ఆ యొక్క పడవలోకి వస్తున్నట్టుగా ఆ శిష్యుడు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, బోధకుడా నీవు ఎలా నిద్రపోతున్నావు, మేము చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాము, మమ్మల్ని కాపాడు అన్నప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన గద్దిస్తాడు. ఆ యొక్క సముద్రాన్ని గద్దిస్తాడు, ఆ యొక్క తుఫాను గాలివానలను గద్దిస్తాడు, అలాగే ఆ పొంగును, అలాగే ఆ యొక్క తరంగమును అన్నిటిని గద్దించినప్పుడు ఆ యొక్క సమయంలో ఆ శిష్యులందరూ చూస్తుండగా మిక్కిలి నిమ్మలమైపోతున్న సమయంలో అప్పుడు వారు ఆలోచన చేస్తారు. ఏం చేస్తారు, ఏందబ్బా ఈయన ఒక్కసారి గద్దించగా ఇంత మనసులను అతలాకుతలం చేసే పరిస్థితుల్లో, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్న మనము ఒక్కసారి గద్దిస్తే ఏంది ఇంత నిమ్మలమైపోయినా, ఏంది ఈ యొక్క ప్రకృతి సైతం ఈయనకు లోబడుచున్నది. ఈ యొక్క సముద్రపు పొంగు, వానలు, ఆ యొక్క గాలి విసిరి కొట్టుట అంతటా కూడా నిమ్మలమైపోయిన ఈయన అసలు ఈయన ఎవరు అని వారిలో వారు అనుకున్నారు. అందుకే ఇక్కడ భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఆయన ఇక్కడ చక్కగా తెలిపినటువంటి భక్తుడుగా మనం చూస్తాం. సముద్రపు పొంగు అణిచివాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ఆయన ఆ సామర్థ్యం, ఆ శక్తి ఆయనలో ఉన్నది. ఆయన నోటి వాక్కు చేత, ఆయన నోటి మాట చేత సమస్తమును కలుగజేసిన దేవునికి పంచభూతాలు సైతము లోబడతాయి. అందుకే దయ్యాలు సైతం ఆయన మాటకు విలువిస్తాయి. ఆయన శిష్యులుగా, ఆయన సైనికులుగా ఆయనను పూర్తిగా అంగీకరించిన బిడ్డల నోటి మాట కూడా ఈ యొక్క దయ్యాలు లోబడతాయి. అందుకే ఒకసారి 70 మంది శిష్యులు ఉన్నప్పుడు, ప్రభువా నీ నామము పలుకగా, నీ యొక్క పేరు పలుకగా దయ్యములు కూడా వణికి పారిపోతున్నాయి ప్రభు అని చెప్పినప్పుడు, పారిపోయేది నిజమే, కానీ ముఖ్యంగా మీరు పరలోక రాజ్యంలో లేక ఆ యొక్క జీవ గ్రంథంలో మీ పేరు ఉన్నదో లేదో మీరు మీ యొక్క క్రియలు, ప్రవర్తన ద్వారా మీరు అక్కడ పేరు సంపాదించుకోవాలని ఆయన చెప్తాడు. కనుక కరెక్ట్గా సత్యంలో ఉంటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన చిత్తంలో బ్రతికి నీవు కరెక్ట్గా ఆ యొక్క దయ్యాన్ని కానీ సైతాన్ని కానీ కరెక్ట్గా గద్దించినట్లయితే అవి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అయితే ఒకనొక సమయము, ఒకనొకరు ఆ దయ్యాలను గద్దించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దయ్యము పోలేదంట. పోక ఏమన్నదంటే, నువ్వు ఎవరు అయ్యా, నువ్వేమన్నా దేవుని ఆత్మను పొందుకొని ఆత్మపూర్ణం అయినటువంటి వ్యక్తివా? మాకు పౌలు గారు తెలుసు, ఆయన దేవుని పనిలో
వాడబడుతున్న గొప్ప ఆయన సైనికుడిగా తెలుసు, ఆయన సత్యంలో బ్రతుకుతున్నాడని తెలుసు. నువ్వు చెప్తే మేము పోతామా అన్నాయంట ఒక దైవం. కనుక ఆయనను ప్రేమించిన బిడ్డలుగా, ఆయన సత్యంలో బ్రతుకుతున్న బిడ్డలముగా ఉండి గద్దిస్తేనే అవి వెళ్తాయి. కానీ వాటికి కూడా తెలుసు వీడు ఎంత మటుకు సత్యంలో ఉన్నాడు, లేదా ఈయన ఎంతవరకు సత్యంలో ఉన్నాడని వాటికి తెలుస్తుంది. ఆయనలో కరెక్ట్గా ఉన్నప్పుడు గద్దిస్తేనే అవి భయపడి వెళ్ళిపోతాయి. ఎందుకంటే క్రీస్తును ధరించుకొని ఉన్న ఈ యొక్క సత్యమైన బిడ్డ అని వాటికి కూడా తెలుసు. అందుకే ప్రకృతి సైతం దేవునికి భయపడుతుంది. నోటి మాట చేత కలుగు చేసినటువంటి సర్వ సృష్టిని దేవుడు, ఆ యొక్క పంచభూతాలు సైతం, గాలి, నీరు, నిప్పు, వాన, ఇవన్నీ కూడా దేవునికి లోబడతాయి. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన మాట చేత కలిగినవి కనుక అవి కూడా లోబడతాయని అక్కడ ఉన్నటువంటి జనము ఇవన్నీ కూడా లోబడుతున్నాయి. ఈయన ఎవరు అని ఆయనను గురించి ఆలోచన చేసినట్టుగా మనం ఇక్కడ మనం గ్రంథంలో చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 మాట చదువుతాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడలవాడు చావకుండును. అలాగే బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు రక్షించదవు. ఎందుకు ఒక తల్లిదండ్రిగా ఇప్పటికీ 20-30 ఏళ్ళు అయినప్పుడు కూడా ఒక్క ఏటు కొట్టింది లేదంట. వారి బ్రతుకు చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది పిల్ల. నిజంగా ఒక్క ఏటు కొట్టలేదంట, అంత ప్రేమగా సాగినారంట. వాని ఆత్మను చూసే నరకానికి పంపించే విధంగా వాని క్రియలు ఉంటాయి. ఏట్లు పడమనే దేవుడు చెప్తూ ఉన్నాడు, దెబ్బలు 2 వేయమనే దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లల నిజంగా తల్లిదండ్రులుగా లేదా ఒక బడిలో టీచర్గా కూడా ఎందుకు వారు 2 దెబ్బలు కొడతారు అంటే వారి జీవితాల కోసమే, వారు క్రమశిక్షణగా ఉండడానికి కోసమే. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఒక టీచర్గా ఉద్యోగం సంపాదించుకొని వచ్చి ఆ పిల్లలను క్రమంలో పెట్టడానికి శాయశక్తిలో పోరాడతారు. మొదటిగా ముందు చదువు కన్నా ముఖ్యంగా ఏ దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు? క్రమశిక్షణలో ట్రైనింగ్ ఇస్తారు. క్రమశిక్షణ ముందు, చదువు తర్వాత పక్కన పెట్టు, క్రమశిక్షణ నేర్పిస్తారు. చదివితే తర్వాత జాబ్ చదువు వరకు లేదా పేపర్ చదువు వరకు చదువుకుంటాము, అందరికీ చదువు అవ్వదు. అబ్బినా అవ్వకపోయినా ఈ క్రమశిక్షణ మటుకు ఆ 2 దెబ్బలు వాని పెద్దయిన తర్వాత కూడా వాని పిల్లలకు బుద్ధి చెప్పే విధంగా వాని ప్రవర్తన ఉంటుంది. మాకు బాల్య ఏమంటారు అవి స్కూల్లో విడిచిన తర్వాత ఏం చేస్తారు? అది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అని పెట్టాము. అప్పుడు మా టీచర్లంతా ముసలివారు అయినారు, రిటైర్లు అయినారు అందరూ. అప్పుడు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ నేను కూడా మాట్లాడినాను. నిజంగా సార్ మీరు కొట్టినందుకు నేనే చెప్పిన, నాకైతే చదువు రాదు, నాది లాస్ట్ బెంచి, కానీ సార్ మీరు చాలా మాట కొడుతున్నప్పుడల్లా నేను బడికేమే వచ్చేవాడిని. ఎందుకంటే మీ బోధ అంత బాగా ఉండేది, బాగా విననికి బుద్ధి పుట్టేది. 2 ఏట్లు కొట్టించుకొని అయినా కూడా బడికి వచ్చేవాడిని. అప్పుడు మీరు కొట్టిన ఇదే మేము ఇప్పుడు మా యొక్క బ్రతుకులో మేము క్రమశిక్షణగా బ్రతకగలుగుతున్నాము. మీరు కొట్టినందుకు మేము అప్పుడు బాధపడినా ఇప్పుడు బాధపడలేదు సార్. అదే క్రమశిక్షణ ఇప్పుడు మా పిల్లలకు నేర్పిస్తూ వస్తున్నాము అని 2 మాటలు చెప్తే నిజంగా టీచర్లు సంతోషపడ్డారు. మీరు కొట్టినందుకు మాకు బాధ లేదు సార్, అప్పుడైతే బాధపడ్డాం కానీ ఇప్పుడు బాధ లేదు. మీరు కొట్టిన 2 దెబ్బలు మేము క్రమశిక్షణలు పెరిగేదానికి కొట్టినారు. ఇప్పుడు మేము క్రమశిక్షణగా ఉంటున్నాము, దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, మీరు మంచిగా చేసినారు మాకు అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అలాగే
ఇక్కడ ఒక తల్లిదండ్రులుగా, ఒక టీచర్లుగా పిల్లలను కొట్టడానికి ఎందుచేత వారిని కొడతారంటే వారు క్రమశిక్షణలో బ్రతుకుతారని. వారు పెద్దయిన తర్వాత వారి పిల్లలు కూడా వాళ్ళు క్రమశిక్షణ నేర్పాలంటే వీరు క్రమశిక్షణలో ఉండాలి. వారు పిల్లలు క్రమశిక్షణ అంటే వీరు క్రమశిక్షణ, వీరికే క్రమశిక్షణ లేదంటే వారికే క్రమశిక్షణ వస్తుంది. చెప్తాను నేరుగా చెప్పేది. కనుక ప్రియ సహోదరులారా, సహోదరి సహోదరులారా, మన పిల్లలను, మన మనవరాలు కానీ మనవళ్ళు కానీ తప్పు చేసినప్పుడు తెలియపరిచి గద్దించాలి. అప్పుడంటే ముసలితనంలో ఉంటే గద్దింపుకు భయపడరు, కానీ వయసులో ఉన్నప్పుడన్నా బెత్తం చేత తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు వానికి ఇది తప్పు అని తెలిసేలా వానికి చేస్తే పెద్దయిన తర్వాత కూడా తప్పు అయినందుకు కొట్టినారు, కానీ మేము పొరపాటు చేసినందుకు 2 ఏళ్ళు కొట్టినారు కానీ అని వారు అది మనసును పెట్టుకొని వారి పిల్లలు కూడా వాళ్ళు క్రమశిక్షణ నేర్పగలుగుతారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది, నీ బాలులను శిక్షుంట మాను కొనకము, మానాకయ్య శిక్షించు, బెత్తంతో వాని కొట్టిన వాడు చావనైతే చావడు కానీ పరలోక రాజ్యానికి చేర్చబడతాడయ్యా, ఆ పాతాళంకు తప్పించబడతాడయ్యా అంటూ లేఖనము తెలుస్తుంది. బెత్తంతో వాని కొట్టిన పాతాళంకు పోకుండా వాని ఆత్మను నీవు రక్షించడము. ఎప్పుడైతే వాడు పొరపాటు ఆలోచనలో ఉంటాడో, చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడో, నీవు చిన్నప్పుడే 2 గద్దింపు మాటలతో 2 దెబ్బలతో నువ్వు వేసినట్లయితే వాని పాతాళంలో నీవు వాని కాపాడిన వారు అవుతారు. తల్లిదండ్రులారా లేక టీచర్లు. కనుక గద్దింపు బెత్తం పడితే మనకు పిల్లలను క్రమంలో పెట్టడానికి మంచిదే ప్రియులారా. చూడండి, చివరిగా ముగించుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం చదవమా, ముగించుకున్నాము. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకంలో పడదయు శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. చనిపోయిన తర్వాత నరకంలో పడదోయ శక్తి కలిగిన వానికి మనము భయపడాలి. ఆయన సర్వశక్తివంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. ఆయనను ఎరగకుంటే, ఆయన చిత్తము తెలుసుకునకుంటే, ఆయన గ్రంథంలోని విషయాలు మనం తెలుసుకోకుండా చనిపోయినట్లయితే మనము ఈ యొక్క నరకాల పాలవుతాం. కనుక మనము ఆ నరకంలో పడదోయే శక్తి కలిగిన దేవునికి మనము భయపడాలి. ఎందుకు ఆయన నరకంలో పడేస్తాడంటే, నీవు అపవాదిలో బ్రతికిన బ్రతుకున్న దేవుడు అక్కడ అదే తీర్పిస్తాడు. ఆయనలో బ్రతికితే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. అపవాదికి చేర్చుకొని అపవాదిలో బ్రతికినట్లయితే ఆయన తయారు చేసినటువంటి నరకానికి పోవాల్సి వస్తుంది. కనుకనే తల్లిదండ్రులైన మన పిల్లలను బుద్ధి చెప్పుతూ, గద్దించుతూ, బెత్తము ద్వారా, కంటి చూపు ద్వారా భయం పెట్టి పిల్లలను పెంచితే మనం ఆ యొక్క నరకము నుండి తప్పించిన వారం అవుతామని ఇందాక లేఖనంలో కూడా మనము చదువుకున్నాం. కనుక ఆ యొక్క నరకంలోకి పడదోయే శక్తి కలిగిన వానికి మనము భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుని వాక్యముతో మనకి ఇక్కడ కనపడుతున్నాను. చివరిగా మార్కు 9వ అధ్యాయము 48వ వచనం ఒక మాట చూసినట్లయితే ముగిస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆగదు. కనుక ఈ యొక్క నరకము చాలా పవర్ఫుల్ ఫ్రీగా, చాలా అక్కడంట ఆ పురుగు చావదు, అగ్ని ఆగదు. అగ్ని ఆగే క్వశ్చన్ లేదు, పురుగు చావే క్వశ్చన్ లేదు. ఎప్పుడు నొప్పి కూడా ఉంటుంది. నొప్పి లేకుండా ఉంటే పర్వాలేదు, నొప్పి ఉంటుంది, ఆ పురుగు సావదు, ఆ అగ్ని ఆగదు. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క నరకం. అది ఎవరికి తయారు చేసినారంటే దేవుడు, నిజంగా మనుషులకైతే కాదు ప్రియుల. అహంకారంతో గర్వించిన వాని కోసము పడదోయబడిన లూసిఫర్కు, ఆ యొక్క సాతానుకు దేవుడు తయారు చేసినాడు. అది మనుషుల కోసం అయితే కాదు, కానీ వారి బానిసలై ఆ అపవాది బిడ్డలు అవుతున్న వారికి, అది వారికి కూడా
అక్కడికి చేరాల్సిన పరిస్థితి అయిపోతుంది. దేవుడి చిత్తం అయితే మనుషుల కోసం అయితే కాదు, కానీ ముఖ్యంగా ఆ అపవాది కోసం తయారు చేసినాడు. ఆ అపవాది పిల్లలైతే వారితో పాటు మనం కూడా అక్కడ ఏడవలసిన పరిస్థితి, వారి కేకల్లో మన కేకలు కూడా వినపడాలనిసిన పరిస్థితి ఉంది. కనుక ఆ అగ్ని ఆరదు పురుగు చావదనే లోకంలోకి పోకుండా, ఆ నరకానికి, ఆ పాతాళంలో నరకానికి పోకుండా మనము బయటపడాలి, కాపాడాలి, అలా ఉండాలంటే సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారిని మన సొంత నోటితో ఒక్కసారి చాలు ప్రియులారా, మన సొంత నోటితో ఒక్కసారి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే అయిపోయి ఆ యొక్క అగ్ని ఆరదు పురుగు చావదనే దాంట్లో నుండి మనము తప్పించబడతాము. ఏమంటే మనకు పరలోక రాజ్యం ఒక్కసారి మన సొంత నోటితో, మన యొక్క సొంత నోటితో పలకాలి. ఎవరైతే అటువంటి అనుభవం లేదో, అటువంటి రక్షణ లేదో, అటువంటి పిల్లలు ఆయనను అంగీకరించినట్లయితే మనం ఆ నరకం తప్పించబడి పరలోక రాజ్యము వెళ్తాం, జీవగంధంలో పేరు సంపాదించుకుంటాం. కనుక ఇంకా ఎవరైనా ఆయనను అంగీకరించుకున్నట్లయితే, ఆయనను అంగీకరించి మనము రక్షణ మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని రక్షణ మారు మనసు పొంది ఆ పరలోక రాజ్యం చేర్చబడితే ఈ యొక్క అగ్ని ఆరదు పురుగు చావదనే దాంట్లోకి మనం వెళ్లకుండా మనము ప్రశాంతంగా పరిశుద్ధులుండే ఆ పట్టణంలో చేర్చబడతాం ప్రియుల. కనుక రక్షణ ఉన్న బిడ్డలను ఇంకా రక్షణలో ఆయనను నమ్మకముగా ఆ నిరీక్షణ కలిగి మనము ఉండము. రక్షణ లేని పిల్లలు రేపేం జరుగునో మనకు తెలియదు. కనుక ఈ దినమే రక్షణ దినము, అనుకూల సమయము. అట్టి ఆలోచన కలిగేవారు ఇప్పుడే ఎక్కడున్నవారు అక్కడనే కూడా తల వచ్చి నా పాపాలు క్షమించమని అడిగితే చాలు. నీవే దేవుని కుమారుడు కనుక నీవు లేపబడినవు, మరణమైనా కూడా లేపబడినవు తండ్రి, నీవే దేవుని కుమారుడు, నా పాపాలు క్షమించి నాకు రక్షణ మారు మనసు అయిన పాప క్షమాపణ నిమిత్తము రక్షణ మారు మనసు ఇవ్వండి నాయన అంటే ఆ క్షణంలోనే నీకు లేట్ చేయక నిన్ను పరముకు చేర్చుకుంటే సిద్ధ మనసు కలిగిన దేవుడు రెడీగా ఉన్నాడు. క్షణము లేట్ చేయక ఆయన 24 గంటలు పనిచేసే దేవుడు, 24 గంటలు ఆయన మేల్కొని ఉండే దేవుడు ప్రియుల. కనుక అట్టిదైన దేవుని ఆలోచనతో మనందరం కూడా బ్రతుకుదామండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల వచ్చిన చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ